ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి బ్రేకింగ్ అందుతోంది. జోగినపల్లి సంతోష్ రావుపై తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నేరెళ్ల బాధితులు. కవిత ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అప్పటి సంఘటనకి కారణమైన ఎస్పీ ఎస్ఐ సంతోష్ కుమార్ ప్రోద్బలంతోనే తమపై 3rd డిగ్రీ ప్రయోగించారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలని ఆధారంగా చేసుకుని వారిపై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు వారంతా. రైట్, ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న పరిస్థితికి హరీష్ రావు సంతోష్ రావే ప్రధాన కారణమంటూ కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే నేరెళ్ల బాధితులకు సంబంధించి కూడా ఆవిడ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కవిత ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. అయితే విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిట్యున్సీ కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారీ గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఈడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, ఈడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డపేరేమో రామన్నకు వస్తుంది. కూరల ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. అయితే విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిట్యున్సీ కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారీ గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఈడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3 అది కవిత నిన్న మాట్లాడిన మాటలు ప్రెస్ మీట్ లో. అయితే కవిత మాట్లాడిన మాటల ఆధారంగా ఇప్పుడు సంతోష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి అంటూ నేరెళ్ల బాధితులందరూ కూడా ఫిర్యాదు చేశారు. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, ప్రస్తుతం నేరెళ్ల బాధితులందరూ కూడా ఏం కోరుకుంటున్నారు? అండ్ 7 3rd డిగ్రీ ప్రయోగించారని స్వయంగా కవిత చెప్పారు. ఈ బేసిస్ మీద చర్యలు చేపట్టాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఒకసారి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ప్రస్తుతం వాళ్ళు ఏం కోరుకుంటున్నారో చెప్పండి. 2017 జూలై 4న నేరెళ్ల లోపల దళితుల పైన పెద్ద ఎత్తున కూడా పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించి తమ జీవితాలు నాశనమయ్యేలా చేశారని చెప్పి చాలా రోజుల నుంచి కూడా నేరెళ్ల బాధితులు తమకు న్యాయం జరగాలని చెప్పి కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేరెళ్ల ఆ గ్రామం లోపల ఇసుక లారీలు వెళ్ళేటప్పుడు అక్కడ ఇసుక లారీలు గుద్ది ఒక వ్యక్తి ఢీకొనగా వీళ్ళంతా కూడా దళితులైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఏదైతే పని ముగించుకొని వచ్చేటప్పుడు అక్కడ లేని సందర్భాన్ని వారిపైన సృష్టించి అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ విశ్వజిత్ కంపాటి, తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ రవీందర్, వీళ్ళందరూ కూడా ఆ నేరెళ్ల దాదాపుగా 7 కుటుంబాల పైన కూడా 3rd డిగ్రీ ప్రయోగించారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా లేవలేని స్థితి లోపల ఉన్నారు. తమకు న్యాయం జరగాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా ఆ నేరెళ్ల బాధితులు పోరాటం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఏదైతే కరీంనగర్ జైలర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా వీళ్ళపైన 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పి సాక్ష్యం కూడా చెప్పినటువంటి నేపథ్యం లోపల అప్పటి నుంచి కూడా వీళ్ళంతా కూడా పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు నిన్న మా ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో ఇక్కడ నిన్న వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నేరెళ్ల సంఘటనకు సంబంధించి ఆ నేరెళ్ల ఇష్యూ లోపల అప్పటి సంఘటనకు మొత్తం కూడా అది సిరిసిల్ల నియోజకవర్గము అయినా కానీ అప్పటి సంఘటనకు కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. అప్పుడు మొత్తం కూడా చేసిందంతా కూడా అప్పుడు కేసీఆర్ దగ్గర ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి
సంతోష్ కుమార్ ప్రోద్బలంతోనే అప్పుడు ఎందుకంటే సీఎంఓ ఆఫీసులో ఉంటాడు, ఇక్కడ సీఎంఓ ఆఫీసు నుంచి ఆ సిరిసిల్ల ఉన్నటువంటి అప్పటి ఎస్పీకి ఫోన్ చేసి వాళ్ళ పైన 3rd డిగ్రీ ప్రయోగించాలని చెప్పినటువంటి నేపథ్యం లోపలనే ఆ దళిత కుటుంబాల పైన 3rd డిగ్రీ ప్రయోగించారు. వాళ్ళందరినీ విచక్షణ రహితంగా కొట్టడంతో ఇప్పటికీ కూడా ఆ మాయన్నని నేరెళ్ల గాయాలు ఇప్పటికి కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇవంతా కూడా సంతోష్ కుమార్ యొక్క ప్రోద్బలంతోనే జరిగాయని చెప్పి కవిత చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా ఇప్పుడు నేరెళ్ల బాధితులు తంగెళ్లపల్లి పోలీస్ స్టేషన్ లోపల కవిత చేసినటువంటి వ్యాఖ్యలను సుమోటగా తీసుకొని ఆ నేరెళ్ల ఇష్యూకు కారణమైనటువంటి సంతోష్ కుమార్ యొక్క తండ్రి రవీందర్ రావుతో పాటుగా అప్పటి ఎస్పీగా ఉన్నటువంటి విశ్వజిత్ కంపాటి, తర్వాత ఎస్ఐగా ఉన్నటువంటి రవీందర్, వీళ్ళపైన కేసు నమోదు చేయాలని చెప్పి కొద్దిసేపటి క్రితమే తంగెళ్లపల్లి పోలీస్ స్టేషన్ లోపల కూడా నేరెళ్ల బాధితులంతా వెళ్ళి అక్కడికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎస్పీ కూడా ఆ పిటిషన్ ను సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. తంగెళ్లపల్లి పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేయగానే ఆ ఫిర్యాదు కాపీని తీసుకొని వెంటనే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీకి కార్యాలయంకు రావాలని చెప్పి కూడా అక్కడికి పోలీసులను ఆదేశించినటువంటి నేపథ్యం లోపల ఆ ఫిర్యాదు కాపీని తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం తంగెళ్లపల్లి పోలీసులు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పటికీ న్యాయం జరగాలని చెప్పి దాదాపుగా 2015 నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి నేరెళ్ల సంఘటన జరిగి 2015 లోపల జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల తమకు న్యాయం చేయాలని చెప్పి అప్పంచెలు కూడా పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యలను సుమోటగా తీసుకొని వారందరిపైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి, ఎందుకంటే ఇది నేరెళ్ల సంఘటన యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు వాళ్ళకు బలం చేకూరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెవిలో జోరీగా లాగా సంతోష్ కుమార్ ఉన్నాడు. అప్పుడు సంతోష్ కుమార్ ఆదేశాలు, ఎందుకంటే నేరుగా సీఎంఓ నుంచి చెప్పినట్టుగా అప్పుడు ఫోన్ చేసి వాళ్ళకు చెప్పడం వల్లనే ఈ సంఘటన జరిగిందని చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు మరొకసారి తంగెళ్లపల్లి పోలీస్ స్టేషన్ లోపల అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఫిర్యాదు పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటి వేచి చూడాల్సినటువంటి అవసరం